నమస్కారం. ఈ వీడియో నెల నెలా వచ్చే సంకష్ట చతుర్థి సందర్భంగా మహాగణపతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ వ్రతం ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు సాయంకాలంలో ప్రదోషకాలంలో చేసే పూజా విధానం. ఇది భాద్రపద మాసంలో కనుక వినాయక చవితి పూజ నిర్వహిస్తాం. ఉండ్రాళ్ళు కుడుములు నైవేద్యంగా పెడతాం. సద్గుణాలు ప్రసాదించమని గుంజేళ్ళు కూడా తీస్తాం. ఏడాదికి ఒకసారి కాకుండా నెలల్లా గణనాథుడిలోని మహాగణపతి అంశను పూజించే ఒకరోజు ఉంటుంది. అదే సంకష్ట చతుర్థి. పూర్వజన్మ పాపాలు ఈ జన్మలో కష్టాలను మోసుకొస్తాయన్నది కర్మ సిద్ధాంతం సారాంశం. ఏ పుణ్య కర్మ చేయకపోతే జన్మలకు ఆ పాపాల జాబితా వెన్నాడుతూనే ఉంటుంది. తెలియనంత కాలం బాధ తప్పదు. తెలిసిన తర్వాతనైనా ఆ వలయంలోంచి తప్పుకోవడానికి ప్రయత్నించాలి. ఆ లక్ష్యంతోనే మన పెద్దలు సంకష్ట చతుర్థిని ఒక సాధారణంగా ఈ మానవ జాతికి ప్రసాదించారు. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి వ్రతాన్ని ఆచరించడం అందరికీ తెలిసిన విషయమే. వినాయక చవితి మళ్ళీ ఈ సంకష్ట చతుర్థి ఏమిటి, దీనిలో మహాగణపతి ఆర్చించే విధానం ఏమిటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి తలెత్తక మానదు. జవాబు తెలుసుకుంటే మహాగణపతి మహిమ ఎంతటితో మనకు అర్థమవుతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో తనకు విజయం కలగాలని ధర్మరాజు పాపాలన్నీ పోయి తాను గౌతముడిని చేరాలని అహల్యాదేవి కలిపెట్టిన బాధతో నలమహారాజు నుంచి విడిపోయి భర్తను కలుసుకోవాలని తప్పిస్తున్న దమయంతి ఈ వ్రతాన్ని చేశారు. ఒక్కరేమిటి, పురాణ కాలంలో సంకష్ట చతుర్థి వ్రతాన్ని నియమనిష్టాలతో ఆచరించి తమ సంకల్పాన్ని నెరవేర్చుకున్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి. నేటి రోజుల్లో గణపతి దేవుడిని సంకష్టహర చతుర్థి వ్రతంతో ప్రసన్నం చేసుకున్న వారి సంఖ్య చాలా అపారం. ఈ వ్రతం ద్వారా కష్టాలను పోగొట్టే దైవంగా మహాగణపతి మరింత స్పష్టంగా కనిపిస్తాడు. సంకష్టహర చతుర్థి ప్రతి మాసంలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు సంకష్ట వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంవత్సరాల తరబడి నియమనిష్టలతో చేసేవారు కూడా ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. వినాయక చవితి వ్రతాన్ని పగటిపూట చేస్తుంటాం, కానీ ఈ వ్రతాన్ని చంద్రోదయ సమయంలో మాత్రమే చేయాలి. అలా చేస్తేనే దాని యొక్క ఆ పూజా ఫలితం లభిస్తుంది, మన సంకల్పం నెరవేరుతుంది. వినాయక చవితి రాత్రి నాడు చంద్రదర్శనం దోషం కదా, కానీ సంకష్ట చతుర్థి నాడు మాత్రం తప్పనిసరిగా చవితి తిథి చంద్రోదయ సమయానికి ఉన్నప్పుడు మాత్రమే వ్రతం చేయాల్సి ఉంటుంది. అలాగే పూజ ముగిశాక చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి తీరాల్సి ఉంటుంది. అదే దైవ లక్షణం. ఇదేమిటి, అక్కడ అలా ఇక్కడ ఇలా అనే సందేహం పడాల్సిన అవసరం లేదు. దైవ లక్షణమే ఇది. జీవితంలో